మీకు తెలుసా, ఎన్నో ఆశలు పెట్టుకొని తమ కష్టాన్ని మనకు తెలియకుండా చేస్తూ తమ జీవితాలని అర్పించిన తల్లిదండ్రులకు ఈ రోజుల్లో చాలా మంది ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా? ఓల్డేజ్ హోమ్స్, ఫుట్పాత్, ఇంకొంతమంది మహానుభావులు చంపడానికి కూడా సిద్ధమైపోయారు. ఆస్తుల కోసమో, ఇంట్లో అడ్డంగా ఉన్నారనో, లేక సేవలు చేయలేమనో, ఏదైతే ఏమి, మొత్తానికి ఒక వయసు వచ్చాక వాళ్ళని చూసుకోలేక కొంతమంది రోడ్డు మీద పడేస్తున్నారు, ఇంకొంతమంది ఓల్డేజ్ హోమ్స్ లో పెట్టేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులను పిల్లలు ప్రేమగా చూసుకుంటారా అని ఆలోచించే పరిస్థితి వస్తుంది. తరాలు ఏవైనా సరే పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి అనే మంచి కాన్సెప్ట్ తో మన ముందుకి ఒక అందమైన పాట రూపంలో వస్తుంది. దేవుడంటే నమ్మకం లేని ఒక వ్యక్తి తన తల్లి కోసం చేసే అయ్యప్ప దీక్షను చాలా మంది హృదయాలు తాకేలా చూపించారు. ఇంత మంచి భావం ఉన్న ఈ పాటను అందరూ చూసి తప్పకుండా సపోర్ట్ చేయండి. ఆ పాట ట్రైలర్ లింక్ ను నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, ఒక్కసారి తప్పకుండా చూడండి. ఎన్ని పూజలు చేసినా దేవుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక మంచి పని చేస్తే మాత్రం దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు అనే విశ్వాసంతో తీసిన పాట ఇది. మంచి కంటెంట్ ఉంటే చిన్న పెద్ద అని చూడకుండా ప్రోత్సహించే తెలుగు వాళ్ళం మనం. కాబట్టి దయచేసి ఈ పాటను చూసి లైక్ చేసి షేర్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఓం నమః శివాయ.